brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సంగారెడ్డి జిల్లా పారానగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా పోరు ముమ్మరమవుతోంది. గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాలు రోడ్డెక్కుతున్నాయి. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న జేఏసీ తాజాగా ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 732 మంది ఓటు వేయడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటు అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్తో అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీ నేతలు పోరు ముమ్మరం చేస్తున్నారు. దానిలో భాగంగానే గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ ఓటింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం 737 మంది ఓటింగ్ కు హాజరు కాగా డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 732 మంది ఓటు వేశారు. డంపింగ్ యార్డ్ కు అనుకూలంగా ఒకరు ఓటు వేయగా 4 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ప్రజా బ్యాలెట్ పోలింగ్ లో పురుషులు 380 మంది, మహిళలు 357 మంది ఓటు వేశారు. ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటెత్తడంపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా బ్యాలెట్ తీర్పును ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ జంట నగరాల నుంచి సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. అయితే డంపింగ్ యార్డు నిర్మాణంతో హైదరాబాద్ గుమ్మడిదల రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని, దుర్గంధం వ్యాపించి ప్రజలు ఇబ్బంది పడతామని 13 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లోని కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, ఇప్పుడు కొత్తగా డంపింగ్ యార్డు కూడా ఏర్పాటు చేస్తే నివసించే పరిస్థితులు ఉండవని ప్యారానగర్ డంపింగ్ యార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్యారానగర్ డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్టు తెలిపారు. మరి ప్రజా బ్యాలెట్ ను అధికారులు పరిగణలోకి తీసుకుంటారా లేదా తెలుసుకుందాం. లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి శివ. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు శివ. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ను నిరసిస్తూ ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ కూడా చాలా రోజులుగా ఈ ప్రాంత వాసులంతా కూడా వారి నిరసనలు అయితే తెలుపుతున్నారు. అయితే జేఏసీగా కూడా ఏర్పడ్డారు. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఓట్ బ్యాలెట్ను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ ఓట్ బ్యాలెట్లో కూడా 737 మంది డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు ఓట్లు వేయడం జరిగింది. ఒక్కరు మాత్రం డంపింగ్ యార్డ్ కావాలంటూ ఓటు వేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా కూడా దాదాపు 46 రోజులు అవుతుంది వీరు వివిధ రూపాల్లో వారి నిరసన తెలుపుతున్నారు. ఇటు గుమ్మడిదల ప్రాంతంతో పాటు అటు నర్సాపూర్ ప్రాంత ప్రజలు కూడా ఈ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్నారు. ఇక నర్సాపూర్ మండల కేంద్రంలో కూడా 36 రోజులుగా కూడా స్థానిక బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఇక గుమ్మడిదల ప్రాంతంలో 46 రోజులుగా కూడా వివిధ రూపాల్లో వారి నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఓట్ బ్యాలెట్ను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాదాపు 737 మంది ఈరోజు ఈ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా కూడా ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్వహణను మార్చుకోవాలి, ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దంటూ కూడా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ నర్సాపూర్ ప్రాంతం అంతా ఒక అటవీ ప్రాంతంలాగా ఉంటుంది, పచ్చని పొలాలు పచ్చని చెట్లతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, పూర్తిగా చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా పాడవుతాయంటూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా రోజులుగా వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే నర్సాపూర్లో ఉన్నటువంటి రాయారం అనేటువంటి పెద్ద చెరువు కూడా పూర్తిగా కలుషితం అవుతోంది అంటూ ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ కూడా చాలా రోజులుగా వీరంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా అఖిలపక్షంగా ఏర్పడి ఈ విధంగా నిరసన కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక నర్సాపూర్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ప్రాంత ప్రజలకు మద్దతిస్తున్నాయి. ఈరోజు 13 గ్రామాల ప్రజలు కూడా ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ఓటింగ్లో కూడా తమ విజయం చూపించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి కూడా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు ఏదైతే జరుగుతుందో దానిపైన ఇంతవరకు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఈ విధంగా డంపింగ్ యార్డ్ ఏ విధంగా నిర్మాణం చేపడతారంటూ కూడా ఈ ప్రాంతవాసులు పూర్తి స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి, ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్వహణను మానుకోవాలంటూ కూడా ఈ ప్రాంతవాసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్ శివ.